వెల్కమ్ టు ఏపీ విజయన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలి. జల్గం శేఖర్. గంగా భవాని తల్లి బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న స్పెషల్ ఆఫీసర్ అనిల్ రెడ్డి. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ, కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జయశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్. श्री नरेंद्र दामोदर दास मोदी. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. कैबिनेट
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 25% రిజర్వేషన్ కల్పించి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఎలక్ట్రానిక్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జల్గం శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న R&B గెస్ట్ హౌస్లో జర్నలిస్టు సమక్షంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలను ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎన్ని మారినా కలం కార్మికుల జీవితాలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులుగా వివిధ పత్రికలు వివిధ ఛానళ్లు పనిచేస్తున్న విలేకరుల పిల్లలకు నూతన ప్రభుత్వం అయిన జర్నలిస్టుల కుటుంబాల స్థితిగతులను గుర్తించి ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని, అదేవిధంగా నిరంతరం వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి అక్రిడిటేషన్ కార్డులను ప్రభుత్వ సకాలంలో అందించాలని వారు కోరారు. అదే జర్నలిస్ట్ యూనియన్ నాయకులైనటువంటి పాషం యాదగిరి, బిఆర్ లెనిను, సుధాకరు, వెంకటు, దొంతి రమేష్ గారు లాంటి నాయకులు పోయి కలిస్తే వాళ్ళ ఆగ్యం మేరకు 50% రాయితీ కల్పించిండు. అదేవిధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సంబంధించినటువంటి మా కష్టాలు మేము పడేటువంటి విధానాలు అంత తెలుసు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మహబూబాబాద్ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి 300 స్కూళ్ళ పైన ఉన్నాయి. దాంట్లో హై స్కూళ్ళు 100 పైన ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి నెల్లికూరు ఒకటి, మహబూబాబాద్ ఒకటి. తర్వాత మిగతా సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళు 103 హై స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి మహబూబాబాద్ జిల్లాలో. కాబట్టి స్కూళ్ళలో దాదాపుగా కేజీబీ కానీ, సోయల్పర్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ ఈ సంవత్సరం జరిగినటువంటి పిల్లల దాంట్లో 3000 మంది పైచిలకు ప్రభుత్వ పాఠశాలలు చదువుతుంటే, అదేవిధంగా 5000 మంది పైచిలకు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదువుతుండ్రు. ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మా జర్నలిస్ట్ మా స్థాయి, మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి మేము సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం 4th షిఫ్ట్లో పనిచేస్తామని మీకు తెలుసు. ఆ 4th షిఫ్ట్లో పనిచేసేటువంటి పోలీసు కానీ, రెవెన్యూ కానీ, కోర్టు కానీ, జర్నలిజం కానీ వాళ్ళతో సమానంగా సమస్యలను స్పందించి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ మేము జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు అడ్మిషన్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫీజులు 50% అని చెప్పి 60-70% అని చెప్పి అక్రిడేషన్ పేరుతోనే మీకు 3 ఇయర్స్ లేవు, 4 ఇయర్స్ లేవు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను. అట్లా పెట్టకుండా విద్యాశాఖ మంత్రులు, తర్వాత విద్యాశాఖ డిఓ గారు స్పందించి మాకు 100% ఫీజు రాయితీ కల్పించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా దాన్ని పరిగణన తీసుకొని వడుస సంఘం అనేటువంటి వ్యాపార యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా అనేక విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మన మానుకోట జిల్లాలో మహబూబాబాద్ కావచ్చు, మరిపెడ కావచ్చు, డోర్నకల్లు, వరంగల్లు, కేసముద్రం సెంటర్లో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు హై స్కూల్స్ అనేకం ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు పరిగణలో తీసుకొని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డితో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కిషన్ రెడ్డికి మంత్రి పదవి వరించడం వరుసగా ఇది 2వసారి కావడం గమనార్హం. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। వేములవాడ రూరల్ మండలం మల్లారం
గ్రామంలోని దేవతల చెరువు నుండి మట్టిని అధికారులు అనుమతితో తరలిస్తున్నారు. మట్టి టిప్పర్లు అధిక లోడుతో అతిగా నడుస్తుండటంతో కల్వట్టు పూర్తిగా ధ్వంసమైంది. ధ్వంసమైన కల్వట్టును మరమ్మతులు చేపించే వరకు మట్టి టిప్పర్లు నడిచేది లేదని రైతులు టిప్పర్లను ఆపి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడోసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ సంబరాలు. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈరోజు కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ నాయకులు బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పోలంకి రామస్వామి మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి పదవి చేపట్టడం ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులను అటు ఎన్డీఏ కూటమి నాయకులను నూతన ఉత్తేజం రావడం జరిగిందని ముందు ఇలాగే కొనసాగాలని కోరారు. గొప్ప పరిణామం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేపట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు విజయం సాధించడం వెనుక అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం ఇది. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా సంవర్ధించేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇది ఒక నరేంద్ర మోడీ గారి యొక్క దృఢమైన నాయకత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా
దేశంలో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా సంపన్నవంతంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కర్నూలు ప్రజల యొక్క భారతీయ జనతా పార్టీ కర్నూలు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా కుసుముంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నాయకన్గూడెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఏ సభ్యుడికి రాని మెజార్టీ రఘురాం రెడ్డికి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇల్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి అందరికీ తీపి కబురు అందుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పాలేరు తన సొంత ఇల్లని ప్రజలు ఇచ్చిన పదవితో వారి కోరికలు అన్ని తీరుస్తానని ఆయన అన్నారు. మీ సీనన్న అండగా ఉంటాడు అనేది మీ మనసులో ఉంచుకొని ఇబ్బందికి మీ కష్టాలు మీరు గొంతెమ్మ కోరికలు కూడా ఏమీ కోరల. ప్రతి పేదవాడికి ఏదైతే శాఖ వారు దాన్ని కూడా ఒక్కసారి చూసి దేంట్లో ఒక దాంట్లో పెట్టి ఆ జంగిల్ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలని ఆదేశిస్తున్నాను. చివరగా ఒక్కటి చెప్పేది, మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీ నెంబర్ కూడా వేసిండి అన్న ఫోన్ నెంబరు ఏమీ లేవు. ఇప్పుడు ఆనాడు ఎన్నికల సభలో అసెంబ్లీ మీటింగ్కి నేను వచ్చినప్పుడు ఏవైతే మీకు వాగ్దానాలు చేశానో ఆనాడు వ్యాన్ మీద ఉండి మీరు అడిగిన కోరికలు ఈ రాజు చెప్పిన కోరికలే కాకుండా చెప్పని కోరికలు కూడా కొన్ని మీరు అడిగారు. వాటన్నిటినీ చేస్తామాటుగా ఇల్లు ఇస్తాము. సొంత ఇల్లైన పాలేరు నియోజకవర్గంలో ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావలసిన వాళ్ళు అర్హులైన వాళ్ళందరికీ ఈ రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తిగా ఇవ్వటం జరుగుద్ది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాలలో ఏ మారుమూల గూడానికి కానీ తండాకి కానీ వెళితే అక్కడ ఇందిరమ్మ ఇల్లు కావలసినన్ని అర్హులైన వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాలలో పూర్తిగా ఇస్తాం. పాలేరు నియోజకవర్గంలో మట్టుకు 3 సంవత్సరాల్లో ఇవ్వటం జరుగుద్దని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు రేషన్ కార్డులు ఇందాక వైస్ ఎంపీపీ గారు చెప్పినట్లు రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ ప్రతిదానికి రేషన్ కార్డు అవసరం ఉన్నమాట వాస్తవం. 1-2 రోజుల్లోనే కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ లో రేషన్ కార్డుల గురించి ఆసరా పెన్షన్ల గురించి కూడా మీకు తీపి కబురు అతి కొద్ది రోజుల్లోనే తెలియజేస్తాం. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వాళ్ళకి శుభవార్త తెలియజేయటమే కాకుండా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే కరెంటు ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే కరెంటు ఇంకా కొద్ది మందికి రాలేదు అని అన్నారు. ఎండిఓ గారు ఇక్కడే ఉండుంటాడు. ఎండిఓ గారు ఆఫీసులో అర్హులైన వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. తప్పగా వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా ఫ్రీగా వచ్చే విధంగా ఆ లిస్ట్ లో మీ పేరు కూడా ఉంటుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆ ఎన్నికల్లో చెప్పాను, నాగార్జున సాగర్ భూములు కొన్ని ఉన్నాయి. ఆ భూములు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం పట్టాలుగా ఇప్పించండి కోరారు. ఇప్పిస్తానని చెప్పాం. రెవెన్యూ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. ఈ మండలానిలో ఉన్న మొత్తం నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న పొడవంతా గవర్నమెంట్ భూములతో పాటుగా ఈ నాగార్జున సాగర్ పక్కన 2 పక్కల ఉన్న భూములంతా మార్క్ చేసి ఎంత ఏరియా ఉందో ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. దాన్ని ఇప్పుడు కోడ్ అయిపోయింది కాబట్టి 1-2 రోజుల్లోనే రివ్యూ పెట్టుకొని అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పక్షాన ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. గ్రామ పెద్దలు ఇంకా కొన్ని విషయాలు అడిగారు. సిసి రోడ్లు కొత్తగా ఏర్పడిన కాలనీకి సిసి రోడ్లు కరెంటు పోల్స్ కావాలన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అందరూ నేను ఏం చెప్తున్నానో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ఏ రోజు మినిట్స్ ఆ రోజు ఏ గ్రామాన్ని ఆ గ్రామంలో రాఘవతో టిక్ పెట్టించుకొని
ప్రయారిటీలో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ యుద్ధ ప్రాతిపదిక మీదనే చేయాలి. ఈ వేదిక మీద చెప్పేదే ఆర్డరు, వేరే ఆర్డర్ మళ్ళీ రాదు. ఈ ఆర్డర్తో ఇంప్లిమెంట్ జరగాలి, లేకుంటే అధికారులే బాధ్యులు అవుతారు, మళ్ళీ రిపీట్ ఉండదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ కానీ వాటితో పాటు రోడ్లన్నీ రాబోయే 1 సంవత్సరం లోపే డ్రైన్లతో పాటు ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన నుండి గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న యువకుడు గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ అనిల్ రెడ్డి. ఎప్పటికప్పుడు కొత్త రకంగా ఆలోచిస్తూ గ్రామంలో ఎప్పుడు లేని విధంగా, ఏ నాయకుడు చేయని విధంగా పనులు చేస్తున్నారని, సీసీ రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు వాహనదారులు గుర్తించే విధంగా కల్వర్ట్ వేపిస్తున్నారని, మరో గ్రామంలో నిర్మించిన నలాల వద్ద పరిశుద్ధం, వీధి దీపాలు ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందితో పర్యవేక్షిస్తానని తెలిపారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో మార్వాడి యువ మంచ్ సఖి మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. డాక్టర్ సాబ్ రెడ్డి గారు దాదాపు ఇప్పటికీ 30వ రక్తదానం వాళ్ళు జై శ్రీకృష్ణ. ఈరోజు మనము రక్తదానము దినోత్సవం సందర్భంగా మనము ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఈ రక్తదానము రెడ్ గోల్డ్ లాంటిది. ఇది ఏ ఫ్యాక్టరీలో తయారు చేయబడదు. ఇది దేవుడు మనలో ఉత్పత్తి చేసిన ఫ్యాక్టరీ. మనము గనక రక్తము ఇతరులకు ఇచ్చినచో మరల మనలో కొన్ని గంటలలోనే ఉత్పత్తి అవుతుంది. జీవితాంతము రక్తదానం చేయాలి. మనోపరాంతరము మనము దేహదానం.
మనము మరణించిన ఉపరాంతరము శరీరంలో అన్నీ కాల్చి బూడిదగా మారుతాయి. కానీ అదే మనము మన కంటిని ఎవరికైనా డొనేట్ చేస్తే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు. అదేవిధంగా కాలి బూడిదగా మారటం కంట నేత్రములు మనము ఎవరికైనా ఉపయోగపడితే ఎవరైనా మన వలన చూడగలుగుతారు. నేత్రదానముతో ఆరుగురికి ఉపయోగపడుతుంది. వారు మన వలన ప్రపంచాన్ని చూడగలుగుతారు. మన అవయవాలు కిడ్నీ, హార్ట్, చర్మం అన్నీ కాలి బూడిదిగా కావటం కంటే మనం ఎవరికైనా ఉపయోగపడటం మంచిది అని మన భావన. జీవించినంత కాలము రక్తదానము, మరణోపరాంతము దేహదానము. 2022 నుంచి 24 వరకు మా యొక్క సంస్థ నుంచి 9,624 యూనిట్ రక్తదానం చేసినాము. మొత్తము 16 స్టేట్స్ నుంచి చేశాము మనము. జై శ్రీరామ్, జై హింద్. ఈరోజు మహబూబాబాద్ మార్వాడి సత్రంలో మార్వాడి యువమంచ్ మరియు సఖీ మండలి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వెంకటరెడ్డి గారు ఈరోజుతో 33 సార్లు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరియు మార్వాడి మిత్రులందరూ దాదాపు 50 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. వీరు ప్రాణదాతలుగా ఈ 50 యూనిట్లు ఎంతోమందికి అవసరం ఉన్న వారికి ఉపయోగపడుతుంది. వారి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా మహబూబాబాద్లో అందరూ బ్లడ్ డొనేషన్ చేసి ప్రాణదాతలు కావాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.